నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన చిన్న వీడియో తీసుకొచ్చిన బై వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లేట్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ నచ్చింది ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ మూవీ చూసుకుంటే విజయ్ దేవరకొండ గారిది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ అయితే రేపు థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 43 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ కామెడీ ఫ్యామిలీ మూవీ అనమాట. స్టార్టింగ్ విజయ్ దేవరకొండ అండ్ మున్నాల్ ఠాకూర్ గారిది వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బహుముఖం గుడ్ బ్యాడ్ అండ్ యాక్టర్కి సంబంధించిన మూవీ ఉందన్నమాట. ఇది కూడా రేపే రిలీజ్ అవుతుంది. డ్యూరేషన్ చూసుకుంటే తక్కువ ఉంది, 1.5 గంటల డ్యూరేషన్ అన్నమాట. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. మెయిన్ చూసుకుంటే హర్షివ్ కార్తిక్, స్వరిమ సింగ్ అండ్ మరియా మాథోనివా వీళ్ళు లీడ్ యాక్టర్స్లో అయితే ఉన్నారన్నమాట ఈ మూవీలో. నెక్స్ట్ భరతనాట్యం అనే మూవీ కూడా రేపు రిలీజ్ అవుతుంది అన్నమాట. ఈ మూవీకి చూసుకుంటే మాత్రం సూర్య తేజ, వైవ హర్షవర్ధన్, మస్తీ అలీ, ఇది గంగవ్వ అండ్ కృష్ణ, అజయ్ ఘోష్, మీనాక్షి గోస్వామి వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ ఉన్నారు. సో కాన్సెప్ట్ బాగుంది, కామెడీ అయితే పక్కా అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే ప్రాజెక్ట్ జెడ్ అంట. 2 hours 12 minutes ఉంది. యాక్షన్ సైఫై థ్రిల్లర్ అంటారు. ఇక్కడ చూసుకుంటే సందీప్ కిషన్ ఉంటారు అనమాట. సో ఇది సందీప్ కిషన్ మూవీ. లావణ్య త్రిపాఠి, జాకీ ష్రాఫ్స్, డానియల్ బాలాజీ అండ్ గోపాల్, జయప్రకాష్ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలో అయితే ఉన్నారన్నమాట. తర్వాత ఇంకొక మూవీ గురించి చూసుకుంటే మాత్రమే ఇది యాక్చువల్లీ తమిళ హిట్ అయిన మూవీ అనమాట. ఇది డబ్బింగ్ వస్తుంది. మంజుమిల్ వాయిస్ అనమాట, బాగా హిట్ అయింది. డ్యూరేషన్ 2 hours 50 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అన్నమాట. మీ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే శోభి శేఖర్, శ్రీనాథ్ అండ్ బాలు, గణపతి, దీపక్, అభిరామ్ అండ్ ఖలీద్ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలో యాక్టింగ్ అయితే చేసిరన్నమాట. దాని తర్వాత హాలీవుడ్లో రిలీజ్ అయ్యే మూవీ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ ఓమన్ అనేసి అయితే మూవీ ఉంది. 2 hours హారర్ థ్రిల్లర్ మూవీ అనమాట. లీడ్ యాక్టర్ చూసుకుంటే నెల్ టైగర్ ఫ్రీ అండ్ టాకిఫ్ బాథూమ్, రాఫే ఇన్సేన్ అండ్ బిల్ నైటే వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలు ఉన్నారు. నెక్స్ట్ బాలీవుడ్లో రిలీజ్ అయిన మూవీస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే దుకాన్ అనే మూవీ అయితే వచ్చింది. ఇక్కడ కాన్సెప్ట్ నేను చూసిన కాక ట్రైలర్ చూసిన కాక సరగసి బేస్ కాన్సెప్ట్ ఉంది. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 12 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. కామెడీ అండ్ డ్రామా అనమాట. మేము చూసుకుంటే మోనికా, సికందర్, మోనాలి ఠాకూర్ అండ్ సోహెమ్, హిమని అండ్ గీతిక తాయాగిరి వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఉన్నారు. తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే ఏ కోరి ప్రేమ్ కథ అనేసి అవుతుంది. ఈ మూవీ కూడా 2 hours 9 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా, రొమాన్స్ అండ్ సోషల్ అన్నమాట. మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే కనక, అక్షయ్, పూనం, రాజ్ బబ్బర్ అండ్ దర్శన్ జైర్వాలా వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో అయితే యాక్టింగ్ చేస్తారన్నమాట. తర్వాత ఇంకొక మూవీ చూసుకోవడం మాత్రమే గుడ్ లక్ అనే మూవీ ఉంది. ఇది 1 hours 38 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. కామెడీ డ్రామా సోషల్ అన్నమాట. ఇది కూడా మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకోవడం బ్రిజేంద్ర కాలా, మల్తి మాథుర్ అండ్ మనీషా చితోడ్ది, ఆజాద్ జైన్ అండ్ తులికా బెనర్జీ, ఆయిషా శుక్లా వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ యానిమీకి సంబంధించిన మూవీ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. ఏదంటే సిటీ హంటర్ ద మూవీ ఏంజల్ డస్ట్ అనమాట. సో ఈ మూవీ డ్యూరేషన్ వస్తుంది కదా 1 hours 35 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ యానిమీ కామెడీ అనమాట. 60 హంటర్ గురించి తెలిసిందే, కొంచెం 18+ ఉంటుంది. ముందు చెప్తున్నా, ఈవెన్ బుక్ మై షోలో టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా మన వాళ్ళు మెన్షన్ చేసి 18+ అనేసి. మెయిన్ క్యాస్ట్ అంటే దీంట్లో యానిమీ క్యాస్ట్ ఉంటారు, వాయిస్ ఓవర్స్ ఉంటారు. సో వాయిస్ ఓవర్ చూసుకుంటే అకీరా, కమియామా, కజూమి ఇకురా, యోకో, అసగామి వీళ్ళందరూ కూడా లీడ్ వాయిస్ యాక్టర్సింగ్ చేసారు అన్నమాట. క్యారెక్టర్స్కి వాయిస్ ఇచ్చారు. సో ఈ మూవీ కూడా అవైలబుల్ అయితే యానిమీ మూవీ. ఒకవేళ అయితే మీరు చూసుకోవాలనేవి థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చినవి. సో ఏమనుకోకండి, కొంచెం అటు ఇటు పేర్లు చూసుకోవాలి కాబట్టి, కొంచెం ల్యాప్టాప్లో చూసుకోవాలి కాబట్టి కొంచెం ఆయనకి వెపన్ ప్లేస్ చేయమనుకోకండి. మీరు ఏ మూవీ చూస్తారో కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. వాళ్ళందరూ థ్యాంక్స్. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.